హలో రెడ్డి వ్యూవర్స్, యుద్ధం సిద్ధం, యుద్ధం సిద్ధం. ఇదే సౌండ్ ప్రపంచం అంతా వినిపిస్తుంది. యుద్ధంలో ఇంకొక ప్రత్యర్థి వర్గం భాగస్వాములు అయిపోయినాయి ప్రపంచ యుద్ధంలో. అదేంటి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి రైవలరీ ఉంది, అది అందరికీ తెలుసు. విచిత్రం ఏమంటే ఆఫ్ఘాన్ని తక్కువ అంచనా వేసి పాకిస్తాన్ పదే పదే దాడులు చేయడము, హ్యూమనైజ్డ్ గా బిహేవ్ చేయడము, పాక్ లో ఉన్న తాలిబాన్ యువకులను ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గెంటి వేయడము, తర్వాత ఖైబర్ పఖ్తుంఖ్వా అనే స్టేట్ లో పాకిస్తాన్ లో భాగంగా ఉన్న దాంట్లో ఉన్న చాలా మందిని వీళ్ళు మా పాకిస్తానీలు కారు, వీళ్ళు ఆఫ్ఘాన్ కి సంబంధించిన వాళ్ళు దేశ విద్రోహులు అని చెప్పి మాట్లాడుతుంది పాకిస్తాన్. నిరంకుశత్వంగా, మానవత్వం లేకుండా వాళ్ళు బ్రదర్హుడ్ ఇస్లాం రక్షకులు మేమేని చెప్పుకునే పాకిస్తాన్ 30 నుంచి 40 లక్షల మంది ఆఫ్ఘాన్ ముస్లిం యువకుల్ని బయటికి గెంటేసింది దేశం నుంచి. కానీ స్టూపిడిటీ ఏంటంటే పాకిస్తాన్ కాశ్మీర్ లో ఉన్న ముస్లిం సోదరుల గురించి మాట్లాడుతుంది. ఏమని? కాశ్మీర్ లో ఉన్న వాళ్ళకంట హ్యూమన్ రైట్స్ లేవంట, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఉన్నాయంట. అసలు మీ దేశంలో ఉన్న వాళ్ళని మీరే సెక్యూర్ చేసుకోవడమే మీకు సాధ్యపడదు. బట్ నిర్దాక్షిణ్యంగా ఆఫ్ఘాన్ వాళ్ళని బయట పంపించేశారు. ఆ రైవలరీ ఇంకా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ చాలా సీరియస్ గా వాళ్ళ సర్వైవల్ కోసం ట్రై చేస్తూ ఉంటే, దాని మీద కమాండ్ కోసం, కంట్రోల్ కోసం, ఆఫ్ఘనిస్తాన్ మీద ఆక్యుపెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. దానికి ఆఫ్ఘాన్ ఒప్పుకోవడం లేదు. మాకు సవర్నిటీ ఉంది, మాది ప్రత్యేక దేశం, పాకిస్తాన్ చెప్పిందల్లా నేను వినను, బంగ్లాదేశ్ లాంటి దేశం నేను కాను అనే ఉద్దేశంలో ఆఫ్ఘాన్ ఉంది. డెమోక్రటిక్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. కానీ దారుణంగా పాకిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘాన్ సైట్ల మీద, మెయిన్ సిటీస్ మీద దాడి చేసింది. కాబుల్, కాందహార్, తర్వాత మీకు పిక్టియా, తర్వాత పక్టికా అనే మెయిన్ ఏరియాస్ లో దాడి చేసి కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్. ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఎందుకంటే రడార్ సిస్టమ్ ఆఫ్ఘాన్ దగ్గర లేదు, ఆఫ్ఘాన్ సెక్యూర్ చేసుకోలేదు. అందుకోసమని పాకిస్తాన్ ఈ స్టెప్ తీసుకొని వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. దానికి ఆఫ్ఘనిస్తాన్ ఊరుకుంటుందా? పాకిస్తాన్ వదిలిపెడుతుందా? అది జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆఫ్ఘాన్ అనేది కొన్ని డెకేడ్స్ గా యుద్ధంలో ఉంది. రష్యాతో కొట్లాడారు. అంటే రష్యా కంటే ముందుగాలు యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రష్యా అని ఉండేది. రష్యా ఉన్నప్పుడు 15 దేశాలు, ఇప్పుడున్న డివైడ్ అయిన 15 దేశాలు దాంతో కలిసి ఉన్నప్పుడు కూడా ఆఫ్ఘాన్ ఆక్యుపై చేసుకోవడం ట్రై చేస్తే వాళ్ళు ఎంతకాలమైనా యుద్ధం చేసి ప్రత్యర్థి వెళ్ళిపోవాల్సిందే తప్ప ఆఫ్ఘాన్ రష్యాకు సరెండర్ అవ్వలే. తర్వాత లాడెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ని హిట్ చేసిన తర్వాత మళ్ళీ అతన్ని రిటాలియేట్ చేసి 18 సంవత్సరాలు యుద్ధం చేసింది. 2000 నుంచి 2018 వరకు, దగ్గర మొన్నటి వరకు కూడా 2023-24 వరకు కూడా కంట్రోల్ అనేది యుఎస్ కుంది. చివరికి వాళ్ళు వదిలేసి పారిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ దాన్ని కంట్రోల్ చేయాలని, ఆక్యుపై చేసుకోవాలని, ఆ బిగ్ హ్యాండ్ అనేది నాది ఆఫ్ఘాన్ మీద ఉండాలని ట్రై చేస్తూ ఉంది. అది జరగని పని. అప్పుడు ఆఫ్ఘాన్ ఏం చేసింది? రిటాలియేషన్ చేస్తుంది కదా, మామూలుగా బార్డర్ లో ఉన్నప్పుడు ఊరుకోదు కదా. సో రిటాలియేట్ చేసి పాకిస్తాన్ కు సంబంధించిన కొన్ని ఏరియాస్ లో ఆఫ్ఘాన్ వాయిస్ అయినా కూడా ఎంటర్ అయింది. అంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని అమెరికన్ వార్ ఫ్లైట్స్ ఏదైతే వదిలేసి వెళ్ళిపోయారో ఆ ఫ్లైట్స్ ని తీసుకొని కొన్ని ఏరియాలో అటాక్ చేసింది పాకిస్తాన్ మీద. కొహాట్, ఇస్లామాబాద్, ఫైజాబాద్ అండ్ హంజా, ఈ ముఖ్యమైన ప్రాంతాల్లో అటాక్ చేసి ఆ రిటాలియేషన్ చూపించింది. ఆఫ్ఘాన్ తగ్గడంలే, ఆఫ్ఘాన్ కి చాలా బలం ఉంది. నీవు ఆఫ్ఘాన్ పౌరులని ఎందుకు బయటకు పంపించావు అనేది క్వశ్చన్ ఆఫ్ఘాన్ది. అంటే మీరు నాన్ లోకల్స్ అని అంటున్నారు, దేశద్రోహులు అంటున్నారు. నువ్వు నాన్ లోకల్, నీ ముస్లిం బ్రదర్హుడ్ అని నువ్వే చెప్పుకుంటావు, నాన్ లోకల్ అని నువ్వే గెంటేస్తున్నావు, ఆకలి చావులకు నువ్వే కారణం అవుతున్నావు, నీకు బతకడానికే లేదు. కానీ నువ్వు కాశ్మీర్ విషయంలో కలగ చేసుకోవడం పాకిస్తాన్ కు కాదు. ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఇండియా ఇచ్చిందే. ఇంకొకటి, చైనాలో ఉయూర్ ముస్లిమ్స్ అని ఉన్నారు. ఆ ఉయూర్ ముస్లిమ్స్ క్సింగ్జియాంగ్ అనే ఏరియాలో ఉంటారు. వాళ్ళని చైనా చాలా ఘోరంగా అవమానిస్తుంది. అసలు నేను చెప్పకూడని సంఘటనలు జరుగుతాయి అక్కడ. మస్జిద్స్ ను కూలగొడతారు, కల్మాని ఏదో రకంగా బ్యాడ్ గా వాడతారు, చాలా దారుణమైన పరిస్థితులను డీల్ చేస్తారు. కానీ పాకిస్తాన్ లో ఉన్న ఒక్కడు కూడా ఇదేందని చైనాని అడగడు. ఇప్పుడు నువ్వు బ్రదర్హుడ్ కదా, కాశ్మీర్ లో ఉన్న ముస్లింని సెక్యూర్ చేస్తా అంటావు కదా, బట్ పాకిస్తాన్ సైడ్ నుంచి, ఆ గవర్నమెంట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ముస్లింని పట్టించుకోవు. నెంబర్ 2, ఉయూర్ ముస్లిమ్స్ ఎవరైతే చైనాలో ఉన్నారో వాళ్ళని పట్టించుకోవు. ఇప్పుడు జరిగే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లోకి నువ్వు ఎందుకు ఎంటర్ అవ్వవు? నువ్వు బ్రదర్హుడే కదా, నీకు న్యూక్లియర్ స్ట్రెంగ్త్ ఉంది కదా, నువ్వు ముస్లిం రక్షణ కోసం ఉన్నావు కదా. ఓకే, ఐజీఆర్సీ తోటి నువ్వు ఎందుకు కనెక్ట్ అయ్యి యుద్ధంలో పార్టిసిపేట్ చేయడంలే? అక్కడ ఇరాన్ లో చాలా మంది ముస్లింస్ యువకులు చనిపోతున్నారు కదా, నీ రిలీజన్ సంబంధించిన వాళ్ళు చనిపోతున్నారు కదా. అంటే ఓన్లీ శాంతి అని, మంచితనం అని చెప్పి, డెమోక్రసీ అని, వాల్యూస్ అని ఇండియా డిఫెన్స్ లో ఉంటూ నిన్ను చూస్తుండట వదిలేస్తున్నందుకు నువ్వు ఇండియా మీదగా తెగబడతావు. నీ వల్ల కాకుండా, నువ్వు యుద్ధం చేయలేకున్నా గొడవకు వస్తావు. బట్ బలవంతుడు అవతల ఉన్నప్పుడు నువ్వు ఇజ్రాయెల్ జోలికి వెళ్ళావు, ఎవరి జోలికి వెళ్ళావు. ఓన్లీ
నేను అయ్యో మనవాడు ఒకప్పుడు మనతో ఉన్నాడని వదిలేసిన ఇండియా జోలికి మాత్రం వస్తుంటావు, ఇక్కడ ఇన్నోసెంట్ పీపుల్ చంపుతుంటావు. పాకిస్తాన్ నిజంగా నీకు బ్రదర్హుడ్ అనే ఫీల్ ఉంటే ఉయ్యూర్ ముస్లిం గురించి మాట్లాడు, కాశ్మీర్ గురించి మాట్లాడే ముందు నెక్స్ట్ ఆఫ్ఘాన్ లో ఉన్న యువకులు, తాలిబాన్ యువకుల గురించి మాట్లాడు. మిలిటెంట్ ఉండొచ్చు, వాళ్ళ గురించి కూడా క్వశ్చన్ చేయొచ్చు నువ్వు, కానీ నీకు దేనికి చేత కాదు, నీకు బతకడం రాదు, నీతో పాటు మంచిగా బతికే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గెంటేస్తావు. సో ఈ యుద్ధం అనేది ఇంకొక మలుపు తిరగవచ్చు, తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ లో జాయిన్ అవ్వచ్చు. ఆఫ్ఘాన్ పాకిస్తాన్ యుద్ధం అనేది ఇప్పుడు ఆగేలా లేదు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఈ వాయుసేనతోని మేము దాడులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ మీద, తెహ్రీక్ ఈ తాలిబాన్ అనే ఉగ్రవాద సంస్థ మేమే చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఉగ్రవాదాన్ని నువ్వు అంటున్నావు, దేశ రక్షకులని వాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ మీకు ఇక్కడ బలూచిస్తాన్ నుంచి దాడులు ఉన్నాయి, ఖైబర్ పఖ్తూన్ఖా నుంచి దాడులు ఉన్నాయి, ఆఫ్ఘాన్ నుంచి దాడులు ఉన్నాయి. ఇండియా జోలికి వస్తే నువ్వు కనపడవు, అది కూడా నీకు తెలుసు. సో వ్యూవర్స్, నేను మీకు చెప్పేది ఏమంటే ఈ యుద్ధం ఇంకో మలుపు తిరగవచ్చు. ఆఫ్ఘాన్ పాకిస్తాన్ అనేది ఎక్కువ స్థాయికి వెళ్ళొచ్చు. పాకిస్తాన్ కూడా గడ్డు కాలమే. నాకు తెలిసి ఇరాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇజ్రాయెల్ కి పాకిస్తానా టర్కీ అని తెలుసుకునే పరిస్థితుల్లో ఉంది. నువ్వు సర్వైవల్ లైన్, పాకిస్తాన్ ఎప్పుడైతే ఉగ్రవాదాన్ని వదిలేసి సర్వైవల్ గా ఉండి నేషనల్ సెక్యూరిటీ చూసుకొని ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, ఫుడ్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సోషల్ వాల్యూస్ ఫాలో అయినప్పుడే డెవలప్ అవుతుంది తప్ప ఇట్లా నువ్వు గిల్లికజాలు అందరితో ఆఫ్ఘాన్తో తక్కువ అంచనేసి ఆఫ్ఘాన్తో పెట్టుకుంటే నువ్వు కనుమరుగైపోతావు. కాకుంటే ఈ మనకు సౌత్ ఏషియాకి సంబంధించిన ఇష్యూ వస్తే, ఆఫ్ఘాన్కి పాకిస్తాన్కి వచ్చిన ఇష్యూ ఇండియాకో లేకపోతే శ్రీలంకకో పాకిస్తాన్ నేపాల్కో బంగ్లాదేశ్కో స్ప్రెడ్ కాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వార్ పరిస్థితి దారుణంగా ఉంది, అది నెమ్మదిగా వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడికి వస్తే ఇంకేం జరుగుతుందన్న టెన్షన్ అంతే తప్ప ఈ ఆఫ్ఘాన్ పాకిస్తాన్ వార్ వల్ల పెద్దగా పోతుంది ఇండియా అనుకోలేదు, మనకు సంబంధమే లేదు. కానీ సాధ్యమైనంత వరకు మనం ఆఫ్ఘాన్కి సపోర్ట్ చేస్తాం, దీనివల్ల పాకిస్తాన్కే నష్టం. దట్స్ ఆల్ ఫర్ నౌ. వి విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.